హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు 53 ఛానల్. ఈ భూమి మీద మొత్తం 5 ఓషన్స్ ఉన్న సంగతి మనకు తెలిసింది. ఈ ఓషన్స్ లో పెద్దది పసిఫిక్ ఓషన్. ఇది మొత్తంగా 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే 145 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉన్న నేల కన్నా ఎక్కువ. ఈ మొత్తం ఓషన్ లో చిన్న చిన్న ఐలాండ్స్ తప్ప మొత్తం ఏరియా అంతా నీరు మాత్రమే ఉంటుంది. ఈ ఐలాండ్స్ లో ఇంతవరకు మనిషి అడుగు పెట్టలేదు. ఇంతటి ఐసోలేటెడ్ సముద్రంలో ఎవరైనా తప్పిపోతే వాళ్ళింకా ఎవ్వరికీ దొరకనట్టే. కానీ ఒక మనిషి ఈ సముద్రంలో చిన్న బోట్తో వెళ్తూ తప్పిపోయి 438 రోజులు ఈ మహాసముద్రంలో ఉన్నాడు. సముద్రంలో ఒంటరిగా ఎక్కువ రోజులు బ్రతికిన ఈ ప్రపంచ రికార్డ్ జోసే సాల్వడోర్ అల్వరెంజా అనే వ్యక్తి మొత్తం 438 రోజులు ఉండి అది కూడా 7 మీటర్ల బోటు మీద నెలకొల్పాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అన్ని రోజులు సముద్రంలో ఎలా బ్రతకగలిగాడు? అది తెలియాలంటే ముందు ఇతను సముద్రంలోకి ఎలా వెళ్ళాడో తెలుసుకుందాం. మెక్సికోలోని ఒక చిన్న గ్రామం కోస్టా అజుల్లో ఉండేవాడు జోస్ అల్వరెంగా. అది 2012 సంవత్సరం. అప్పటికి జోస్ వయసు 36. ఇతను చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్. నవంబర్ 12, 2012లో జోస్ తన స్నేహితులతో ఫిషింగ్ కోసం తన చిన్న బోట్లో సముద్రంలోకి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ ప్లాన్ ప్రకారం బోట్లో 30 గంటలు ఉండి చేపలు పట్టాలి. 7 మీటర్ల బోట్లో ఒక చిన్న ఇంజన్ ఇంకా పట్టిన చేపలను ఉంచడానికి చిన్న రెఫ్రిజిరేటర్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఒక రోజుకి తినటానికి తాగటానికి సరిపడా సామాన్లు మాత్రమే తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరూ మెక్సికో సముద్రం తీరం నుండి 120 కిలోమీటర్ల దూరం వెళ్లి చేపలు పట్టడానికి తమ దగ్గరున్న వల సముద్రంలోకి విసిరారు. అదే సమయంలో ఒక పెద్ద తుఫాను స్టార్ట్ అయింది. దాని నుండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ వలని సముద్రంలోనే వదిలేసి తిరిగి ఒడ్డుకి ప్రయాణం మొదలుపెట్టారు. 6 గంటల ప్రయాణం తర్వాత అక్కడ సమయం ఉదయం 7 గంటలు. వాళ్ళు ఆ పెద్ద తుఫాన్ నుండి దూరంగా వచ్చేశారు గానీ మెక్సికోకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా వాళ్ళ బోట్ ఇంజన్ పాడైంది. వాళ్ళ బోట్లో తెడ్డులు గాని బోట్ డైరెక్షన్ కంట్రోల్ చేసే సెయిల్ గాని లేవు. అప్పుడు వాళ్ళ బోట్లో ఉన్న రేడియో నుంచి వాళ్ళ బాస్కి తమ ఉన్న లొకేషన్ పంపించారు. చాలాసేపు ఆన్సర్ వస్తుందని వెయిట్ చేశారు కానీ అటు నుండి ఎటువంటి రిప్లై రాలేదు. అలా వెయిట్ చేయగా తమ రేడియోలోని బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. దానితో వాళ్ళిద్దరికీ మిగిలిన ప్రపంచానికి కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడ వేగంగా వచ్చే గాలులు ఆ బోట్ని సముద్రం లోపలికి తీసుకువెళ్లాయి. వాళ్ళ బాస్ వాళ్ళ కోసం ఒక సెర్చ్ పార్టీని అరేంజ్ చేశాడు. వాళ్ళు ఆ ఏరియానే కాకుండా పసిఫిక్ ఓషన్లో కూడా వెతికారు. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. అలా రోజులు గడిచే కొద్దీ జోస్ ఇంకా అతని స్నేహితునికి కష్టాలు కూడా పెరిగాయి. వాళ్ళు తప్పిపోయిన 5 రోజులకే సముద్రం తీరం నుండి 450 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ బోట్ చాలా చిన్నదవటం వల్ల దూరం నుండి వాళ్ళు కనపడరు అన్న సంగతి ఆ ఇద్దరికీ తెలుసు. వాళ్ళ దగ్గర సిగ్నల్ ఇవ్వటానికి ఫ్లేయర్ గన్ గానీ మంట వెలిగించి దాని స్మోక్తో సిగ్నల్ ఇచ్చే అవకాశం కానీ లేదు. కనుక వాళ్ళు బ్రతికే ఛాన్స్ 1% కన్నా తక్కువే అని వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది. వాళ్ళు తెచ్చుకున్న భోజనం అప్పటికే అయిపోవడంతో బోట్ దగ్గరలో ఉన్న చేపలను ఆ బోట్ మీద వాళ్తున్న పక్షులను పట్టుకొని వాటి పచ్చి మాంసాన్ని తింటూ బ్రతికారు. ఇక త్రాగటానికి సముద్రం నీరు పనికిరాదు కాబట్టి సముద్రంలో తేలియాడుతున్న బాటిల్స్లో అక్కడ పడే వర్షపు నీటిని స్టోర్ చేసుకుని వాటిని తాగుతూ బ్రతికేవాళ్ళు. వర్షాలు పడకపోతే అక్కడ సముద్రంలో దొరికే చేపలు తాబేళ్ల రక్తాన్ని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకునేవారు. ఈ మెంటల్ టార్చర్ అనుభవిస్తూ కొన్ని నెలలు గడిపారు ఆ ఇద్దరు. 4 నెలల తర్వాత జోస్ స్నేహితుడు ఈ టార్చర్ని భరించలేక సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న బోట్లో జోస్తో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. దానితో 4 పక్కల నీళ్లు ఉన్న ఆ సముద్రంలో ఒంటరిగా జీవించాడు. మ్యాప్లో చూస్తే ఒక ఎస్టిమేషన్ ప్రకారం జోస్ అప్పటికి ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఈ ప్రాంతం ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఇక్కడికి కార్గో షిప్పులు కూడా ఎప్పుడో గానీ రావు. మెక్సికో తీరం నుండి జోస్ వచ్చి 6 నెలలకు పైగా అయింది. ఒకరోజు జోస్కి దూరంగా వెళుతున్న ఒక కార్గో షిప్ కనిపించింది. ఈ 6 నెలల్లో జోస్కి కనిపించిన మొట్టమొదటి షిప్ ఇదే. అది కనిపించినట్టునే తనకి ప్రాణం మీద ఆశలు మళ్లీ చిగురించాయి. జోస్ ఆ కార్గో షిప్ వైపు తనకి చేతనైన సిగ్నల్స్ ఇచ్చాడు కానీ ఆ షిప్ లో ఉన్న క్రూకి ఈ చిన్న బోట్ కనబడలేదు. తను అలా చూస్తూ ఉండగానే ఆ కార్గో షిప్ తన నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఆ సముద్రంలో కొన్ని నెలల పాటు చావుతో పోరాడుతూ ఉండగా తన ప్రాణాలు కాపాడే అవకాశం దొరికి అది కూడా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ మనిషికి ఎలా ఉంటుంది? 11 నెలలు గడిచేసరికి జోస్ 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అప్పటికి తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చిరిగిపోయి ఎండ నుండి కాపాడుకోవడానికి తన ఒంటి మీద అండర్ వెస్ట్ మాత్రమే మిగిలింది. ఇన్ని కష్టాలు అనుభవించిన జోస్ 30 జనవరి 2014 అంటే 14 నెలల తర్వాత తన బోట్ చుట్టూ కొన్ని కొబ్బరికాయలు తేలుతూ ఉండటం గమనించాడు. దానితో ఆ దగ్గరలో ఏదో ఒక ఐలాండ్ ఉందని అర్థమైంది. కొంత సమయం తర్వాత తనకి ఒక ఐలాండ్ కనిపించింది.
ఆ ఐలాండ్ కూడా తప్పిపోతుందనే భయంతో బోట్ నుండి దూకేసి ఈదుకుంటూ ఆ ఐలాండ్ చేరుకున్నాడు జోస్. 14 నెలల తర్వాత జోస్ నేల మీద అడుగుపెట్టాడు. ఐలాండ్లో ముందుకు నడుస్తూ ఉండగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి దగ్గర ఒక లోకల్ కనిపించాడు. 438 రోజుల తర్వాత జోస్ ఒక మనిషిని కాంటాక్ట్ అయ్యాడు. ఈ ఐలాండ్ మార్షల్ ఐలాండ్స్లలో ఒక రిమోట్ ఐలాండ్. దీన్ని ఎబోన్ అటాల్ అని అంటారు. ఈ ఐలాండ్ జోస్ స్టార్ట్ అయిన పాయింట్ నుండి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. పసిఫిక్ ఓషన్లో చిన్న డాట్లా ఉండే ఐలాండ్కి చేరుకోవటం కూడా జోస్ అదృష్టమే. ఎందుకంటే జోస్ ఈ ఐలాండ్ కూడా మిస్ అయితే నెక్స్ట్ ఇంకా ఫిలిప్పీన్స్ మాత్రమే. ఇది ఆ ఐలాండ్ నుండి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి జోస్ని తిరిగి తన ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన కష్టాలన్నీ పోయి ఉంటాయి అనుకుంటున్నారు కదా. అన్ని నెలలు చచ్చి బ్రతికిన జోస్కి ఇంటికి వచ్చినా కూడా కష్టాలు తప్పలేదు. తను తిరిగి వచ్చాక 438 డేస్ అనే బుక్ పబ్లిష్ చేశాడు. గానీ బోట్లో తనతో ప్రయాణించిన తన స్నేహితుడిని తనే చంపేశాడు అనే కేసు విధించారు. అయితే జోస్ లాయర్స్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.